నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్. ద స్పారో ఛానల్కి స్వాగతం. నా పేరు రమేష్. ఇవాళ మనం జానీ మాస్టర్ కేస్కి, మన రాబోయే ఎగ్జామ్స్కి, గ్రూప్ 1, 2, 3కి సంబంధం ఏంటి, దాంతో పాటు వెస్ట్ బెంగాల్, కోల్కత్తా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేస్కి, మన రాబోయే ఎగ్జామ్స్కి సంబంధం ఏంటి, ఒకసారి ఇక్కడ ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఈ రెండు ఇన్సిడెంట్స్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే రెండిట్లలో కామన్ పాయింట్ ఏంటి? సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్. ఈ రెండు ఇన్సిడెంట్లు ఏ న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా, సోషల్ మీడియాలో అయినా, న్యూస్ ఛానల్స్లో అయినా కూడా దీని గురించే హాట్ టాపిక్ నడుస్తుంది, బర్నింగ్ ఇష్యూ. కాబట్టి ఈ పర్టికులర్ టాపిక్ మీద మనకు 100% రాబోయే ఎగ్జామ్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రెండు కేసెస్లో నిందితులు ఎవరు, ఎవరు చేసిర్రు, ఏంటి, తప్పేవారి, రైట్ ఎవరిది ఏం మాట్లాడట్లేదు. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్ వల్ల మనకు పోస్ట్ యాక్ట్ అనేది మనకు బర్నింగ్ టాపిక్ అయింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 2013లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఇది? 2013లో వచ్చింది. దీని గురించి ఒకసారి క్లియర్గా షార్ట్ అండ్ స్వీట్గా చూద్దాం, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? ఫస్ట్ పోస్ట్ యాక్ట్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఈ పోస్ట్ యాక్ట్ రావడానికి రీజన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. మీ అందరికి తెలుసు అనుకుంటా, ఫేమస్ కేసు ఒకటి ఉంటుంది, విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనేది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు ఇది. దిస్ కేస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ల్యాండ్ మార్క్ కేస్ ఆన్ సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ కేసు ఫైల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో ఒకసారి ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం. బన్వరీ దేవి ఎవరు? విలేజ్ లెవెల్ వర్కర్. రాజస్థాన్లో ఒక విలేజ్లో చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంటే ఈమె వెళ్ళి ఆ చైల్డ్ మ్యారేజ్ని ఆపుతుంది. దానికి అట్లా ఆపినందుకు ఆ ఫ్యామిలీ వాళ్ళు ఈమె మీద అటాక్ చేసి రేప్ చేస్తారు, ఆ ఫ్యామిలీ అండ్ ఆ క్యాస్ట్ వాళ్ళు. చేస్తే బన్వరీ దేవికి సపోర్ట్గా బిహాఫ్ ఆఫ్ బన్వరీ దేవి శక్తి వాహిని అనే ఒక ఎన్జిఓ కోర్టులో కేసు ఫైల్ చేస్తుంది. ఏమని ఫైల్ చేస్తుంది? ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అనేది వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14, 15, 99, 21 అని చెప్పి, అంటే ఈ పర్టికులర్ ఆర్టికల్స్ ని వైలేట్ చేసినట్టు ఆమెకు జస్టిస్ జరగాలని చెప్పేసి కేసు ఫైల్ చేస్తారు. ఆ కేసే విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు. దీన్ని బేస్ చేసుకునే మనకు పోస్ట్ యాక్ట్ అనేది వచ్చింది. పోస్ట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2013లో వచ్చింది. అయితే ఈ పర్టికులర్ జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు? జేఎస్ వర్మ. జడ్జి ఎవరు? జేఎస్ వర్మ. ఓకేనా? జేఎస్ వర్మ. ఈ జేఎస్ వర్మ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఎందుకంటే ఇంతకు ముందు ఈయనతోటి ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేశారు. అదేంటంటే కమిటీ ఆఫ్ జనరల్ కాజెస్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ రేప్స్. అంటే నార్మల్ గా రేప్స్ ఇంక్రీజ్ కావడానికి రీజన్స్ ఏంటి అని చెప్పేసి ఒక కమిటీ వేయడం జరిగింది ఇంతకుముందు. అదే జేఎస్ వర్మ కమిటీ. ఓకేనా? ఆ కమిటీ రికమెండేషన్స్ మీద బేస్ చేసుకుని మనకు నిర్భయ యాక్ట్ వచ్చింది, తర్వాత కాలంలో దిశ యాక్ట్ వచ్చింది. కాబట్టి జేఎస్ వర్మ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి కూడా మీరు క్లియర్గా ఒకసారి చూసుకోండి. ఈ విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ జడ్జి ఎవరైతే ఉన్నారో జేఎస్ వర్మ, ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ ని బేస్ చేసుకొని మనకు పోస్ట్ యాక్ట్ వచ్చింది. ఓకేనా? ఎప్పుడు నుంచి ఇంప్లిమెంట్ అయింది? 2013 డిసెంబర్ 9 నుంచి. ఓకేనా? పోస్ట్ యాక్ట్ ఫుల్ ఫామ్ ఏంటిది? ఓకే, సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్. అంటే ఓన్లీ ప్రివెన్షన్, ప్రొహిబిషనే కాదు, వాళ్ళకి న్యాయం కూడా చేయడం పోస్ట్ యాక్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. పోస్ట్ యాక్ట్ తీసుకోవడానికి బేసిస్ ఏంటిదంటే ఇంతకుముందు ఒక జడ్జిమెంట్ అని చెప్పిన, దాంతో పాటుగా ఆర్టికల్ 14 ని, ఆర్టికల్ 19(1)G ఏంటిది? రైట్ టు ప్రొఫెషన్, ఆక్యుపేషన్ ప్రొటెక్ట్ చేయడము, ప్లస్ 21 ఈ 3 ఆర్టికల్స్ ని కంప్లై చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, ప్లస్ సెడా అనేది ఒకటి ఆర్గనైజేషన్ ఉంది. దాని ఫుల్ ఫామ్ ఏంటి? కన్వెన్షన్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్. ఈ సెడా గైడ్ లైన్సెస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి, సెడాలో ఇండియా సిగ్నేటరీ కాబట్టి ఆ సెడా గైడ్ లైన్సెస్ ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మనకి పోస్ట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ పోస్ట్ యాక్ట్ లో వర్క్ ప్లేస్, సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అంటున్నాం కదా, వర్క్ ప్లేస్ అంటే ఏంటిదో కూడా క్లియర్ గా డిఫైన్ చేయడం జరిగింది. మనకు ఎగ్జామ్ లో స్టేట్మెంట్ వైజ్ అడిగే ఛాన్సెస్ ఉంది. వర్క్ ప్లేస్ అంటే ఏంటిది డిఫైన్ చేశారా పోస్ట్ యాక్ట్ లో అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. గుర్తుంచుకోండి, అక్కడ విశాఖ కేసు ఒకటి ఇంపార్టెంట్, ఇక్కడ పోస్ట్ యాక్ట్ ఒకటి ఇంపార్టెంట్. ఓకేనా? వర్క్ ప్లేస్ అంటే ఏంటి? ఆర్గనైజ్డ్ సెక్టర్ అవ్వచ్చు, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అవ్వచ్చు. ఓకేనా? దాంట్లో నర్సింగ్ హోమ్ అవ్వచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, స్టేడియంస్ అవ్వచ్చు, ఎనీథింగ్ వర్క్ చేసే ప్లేస్ ని వర్క్ ప్లేస్ అంటారని ఇక్కడ క్లియర్ గా డిఫైన్ చేయడం జరిగింది. ఆ పర్టికులర్ వర్క్ మీద నువ్వు ట్రావెల్ చేసే టైం ని కూడా వర్క్ ప్లేసే అని అంటారు. ఆ పర్టికులర్ వర్క్ నువ్వు ఏ వర్క్ చేస్తున్నావో
ఆ పని మీద నువ్వు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తే కూడా దాని వర్క్ ప్లేస్ కిందకే తీసుకొస్తారు. వర్క్ ప్లేస్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు చెప్పిన యాక్ట్లో రిడ్రెసల్ కూడా ఉంటుంది, న్యాయం కూడా చేయడానికి గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్పినా కదా దాంట్లో. అయితే ఇక్కడ 2 టైప్స్గా తీసుకోవాలి. ఎనీ ఆర్గనైజేషన్ మోర్ దెన్ 10 మెంబర్స్ ఉండొచ్చు, లెస్ దెన్ 10 మెంబర్స్ ఉండొచ్చు. ఒక ఆర్గనైజేషన్లో, ఒక ఇన్స్టిట్యూషన్లో, ఒక కంపెనీలో, ఓకేనా, మోర్ దెన్ 10 మెంబర్స్ ఉంటే, మోర్ దెన్ 10 వర్కర్స్ ఉంటే వాళ్ళు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని, ఏంటి, ఇంటర్నల్ ఐసీసీ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి. ఆ హెడ్ అయితే ఎవరైతున్నారో, ఆ కంపెనీ యొక్క హెడ్, ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన కాన్స్టిట్యూట్ చేస్తాడు. దాంట్లో మినిమం 4 మెంబర్స్ ఉంటారు. దీనికి హెడ్ ఎవరంటే సీనియర్ ఫీమేల్ ఎంప్లాయ్. ఆ కంపెనీలో పనిచేసి సీనియర్ ఫీమేల్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఆ పర్టికులర్ కమిటీకి హెడ్, ఐసీసీకి. నెక్స్ట్, ఆర్గనైజేషన్ కంపెనీ లెస్ దెన్ 10 ఉన్నారనుకో, అంటే 10 కంటే బిలో ఉన్నారనుకో వర్కర్స్, అటువంటి దాంట్లో ఏం కమిటీ ఫామ్ చేస్తారు? లోకల్ కంప్లైంట్స్ కమిటీ. లోకల్ కంప్లైంట్స్ కమిటీ దీన్ని ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు? కాన్స్టిట్యూట్ బై డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్. ఎవరు? కలెక్టర్. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్, మోస్ట్ ప్రాబబ్లీ కలెక్టర్ కాన్స్టిట్యూట్ చేసే ఛాన్సెస్ ఉన్నవి. మినిమం మెంబర్స్ ఎంత? 5 మెంబర్స్. ఇంతకుముందు ఐసీసీలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలో 4 మెంబర్స్, ఇక్కడ లోకల్ కంప్లైంట్స్ కమిటీలో ఎల్సీసీలో మినిమం 5 మెంబర్స్. ఓకేనా? ఇక్కడనేమో ఆ హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కాన్స్టిట్యూట్ చేస్తాడు ఇక్కడ ఐసీసీని, ఇక్కడనేమో డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ కాన్స్టిట్యూట్ చేస్తాడు. ఈ 2 కమిటీస్ విత్ ఇన్ 3 months లోపల జరిగిన ఇన్సిడెంట్ మీద కంప్లైంట్స్ ని తీసుకుంటుంది. ఓకేనా? 3 months లోపల. కొన్ని స్పెషల్ కేసెస్లో, ఎక్సెప్షనల్ కేసెస్లో ప్లస్ 90 days, ఇంకో 3 months, అంటే విత్ ఇన్ 90 days లోపు కంప్లైంట్స్ ని తీసుకుంటుంది. కొన్ని స్పెషల్ కేసెస్లో ప్లస్ 90 days, అంటే 180 days. ఓకేనా? అయితే ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 90 days లో ఎంక్వైరీ అయిపోయి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఓకేనా? రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఐసీసీ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అయితేనేమో ఆ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో, హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సబ్మిట్ చేస్తారు. ఈ ఎల్సీసీ ఉంది కదా, లోకల్ కంప్లైంట్స్ కమిటీ అయితేనేమో డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్కి సబ్మిట్ చేస్తారు. ఈ కమిటీ రిపోర్ట్ని బేస్ చేసుకొని విత్ ఇన్ 60 days లోపల మనకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఓకేనా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. తర్వాత ఈ జానీ మాస్టర్ కేసు అనేది పోక్సో యాక్ట్ కింద కూడా వస్తుంది. ఆమె ఎఫ్ఐఆర్ లో ఏంటి, 16 years నుంచి నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు, రేప్ చేస్తున్నాడు అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి పోక్సో యాక్ట్ కూడా మనకి పర్టికులర్ కేసుకి రిలేట్ అవుతుంది. కాబట్టి దాని గురించి కూడా ఇక్కడ క్లియర్ చూద్దాం. పోక్సో యాక్ట్ గురించి రీసెంట్ గా కూడా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. పోక్సో యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2012 November 4th. అది పోక్సో యాక్ట్ 2013 December లో వచ్చింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఏ జనరల్ న్యూట్రల్. పోక్సో యాక్ట్ అనేది జనరల్ న్యూట్రల్. ఓన్లీ ఫీమేల్ కి, ఓన్లీ మేల్ కదండి, ఫీమేల్ మేల్ ఇద్దరికి సంబంధించింది పోక్సో యాక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టేట్మెంట్ వైజ్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అందరూ పోక్సో యాక్ట్ అనగానే ఫీమేల్ కి సంబంధించింది అనుకుంటారు. పోక్సో యాక్ట్ ఫుల్ ఫామ్ ఏంటిది? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్. చిల్డ్రన్ అంటే ఏంటి? బిలో 18 years వాళ్ళు, మేలే అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు, వాళ్ళని ఇద్దరిని ఇక్కడ కన్సిడర్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏ జెండర్ న్యూట్రల్. ఓకేనా? జెండర్ న్యూట్రల్ అనేది మేల్ ఫీమేల్ ఇద్దరు. అందరు ఏమనుకుంటారు? ఫీమేల్ అనుకుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఈ పోక్సో యాక్ట్ కింద రిజిస్టర్ అయిన కేసెస్, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడెంటిటీని అనేది రివీల్ చేయడం అనేది ప్రొహిబిట్ చేస్తుంది యాక్ట్. ఇప్పుడు ఆ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో సెక్సువల్ హరాస్మెంట్కి గురైన వాళ్ళని న్యూస్ ఛానల్స్లో కానీ, సోషల్ మీడియాలో కానీ వాళ్ళ ఫోటోలు కానీ, వాళ్ళ నేమ్స్ కానీ, ఐడెంటిటీ కానీ బయటకు రాకుండా చూసుకోవాలి. నెక్స్ట్, పోక్సో యాక్ట్ అమెండ్మెంట్. పోక్సో యాక్ట్కి ఒక 2 amendments వచ్చినాయి. ఒకవేళ రేప్ అనేది 12 years బిలో చైల్డ్ మీద అయితే వాళ్ళకు డెత్ పెనాల్టీ ఇస్తారు. ఓకేనా? డెత్ పెనాల్టీ బిలో 12 years చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రేప్ చేస్తే ఆ పర్టికులర్ పర్సన్కి డెత్ పెనాల్టీ ఇస్తారు. అదే 16 years బిలో చైల్డ్ మీద రేప్ అయితే 20 years ఆఫ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్, కఠిన కారాగార శిక్ష అనేది విధించబడుతుంది. ఓకేనా? ఇది కూడా గుర్తుంచుకోండి. ఇంకా రేప్ కి సంబంధించినవి కొన్ని సెక్షన్స్ కూడా ఉన్నవి. ఈ మధ్య ఎక్కువ మొత్తంలో వైరల్ అవుతుంది కాబట్టి ఆ కోల్కతా కేసు, ఆ సెక్షన్స్, వాటికి ఇచ్చే పనిష్మెంట్స్ కూడా మీరు క్లియర్ గా చదివి పెట్టుకుంటే ఈ పర్టికులర్ టాపిక్ మీద ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఆల్.